నమస్కారం. నేటి సమాచారంకు స్వాగతం. రాష్ట్ర 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర 108 ఉద్యోగుల జోనల్ సమావేశం విశాఖపట్నంలోనున్న అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కేవీవి నరసింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ మహేష్, ట్రెజరర్ ఎం శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల యూనియన్ నాయకులు మరియు 108 ఉద్యోగులు తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ 108 సర్వీసు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలు, ఆ సేవలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, గత 19 సంవత్సరాలుగా ఈ 2025 ఆగస్టు 5వ తారీఖుకి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ 108 సర్వీసు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పురుడు పోసుకొని రాష్ట్రాలే కాకుండా దేశాలే కాకుండా ఖండాంతరాలు దాటి సర్వీసును అందిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోసినటువంటి సర్వీసుగా పేరు గడించింది. దీనికి వివిధ రకాల ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. కానీ 2005లో ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి యుక్త వయసులో ఈ సర్వీస్ అందించి రాష్ట్ర ప్రజలు ప్రాణాలు పోయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి యువతీ యువకులు ఈరోజు ముదిసల వయసులోకి 40 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రామిసెస్ ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చమని ఈనాటి కార్యక్రమంలో చర్చించుకొని ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క రీజనల్ సమావేశమే కాకుండా మరో రీజనల్ అయినటువంటి రాయలసీమ సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సమావేశంలో ఉద్యోగుల అన్ని జిల్లాలతో 6 జిల్లాలతో ప్రతి విషయాల్ని చర్చించి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, సర్వీసుకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ చర్చలో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం వారికి మరియు భవ్య యాజమాన్యం వారికి కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 2 రకాలైనటువంటి జీవోలు ఇవ్వడం, అదేవిధంగా 2014 మే 4వ తారీఖు ఇచ్చినటువంటి జీవోఎంఎస్ 49ని పునరుద్ధరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం, అందులో 2,000 రూపాయలు మాత్రమే మాకు ప్రత్యక్షంగా కనబడుతుంది, మిగతా 2,000 రూపాయలు ఇప్పటికీ కూడా మా చేతికి అందడం లేదన్నటువంటి విషయాన్ని మేము గత 26వ తారీఖు డిసెంబర్ ఇచ్చినటువంటి సమ్మె నోటీసులో తెలియజేశాం. సమ్మె నోటీసులో 18 పాయింట్లతో కూడినటువంటి అంశాలని అందించి దానికి అనుగుణంగా మేము కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కార్యాచరణలో భాగంగా ప్రతిరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ వైద్య శాఖ మంత్రి వారికి, గౌరవ కంపెనీ వారికి కూడా మెయిల్స్ రూపంలోనూ మా నిరసన తెలియజేశాం. అయినప్పటికీ వారు 12వ తారీఖున జనవరి 12వ తారీఖునటువంటి చర్చల్లో భాగంగా ఈ ప్రతి అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్లో కొన్ని సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. పరిష్కరించినటువంటి కారణంగా అందులో భాగంగా 5 నుంచి 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్గ్రేడేషన్ ఉన్నటువంటి అంశం, ఆర్థికపరమైనటువంటి లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి నిర్ణయం 108 సర్వీసు ఉన్నంత వరకు కూడా ఆటోమేటిక్గా వారి సర్వీసును అనుగుణంగా వారి జీతాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎవరి ప్రమేయం లేకుండా ఒక్కసారి ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ సిస్టమ్ 108 సర్వీసు ఉన్నంత కాలం కూడా వారి సర్వీస్కి అనుగుణంగా జీతాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది మరియు 8 గంటల పని విధానాన్ని అమలు చేయమని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. మనకు 2018 మనకు లేబర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ని అమల్లోకి తీసుకురమ్మని చెబుతూ ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మేము 12 గంటల రోజుకు పనిచేస్తూ ఉన్నాం. ఉదయం మా పిల్లలు నిద్ర లేవకముందే మేము సర్వీసులో వచ్చి ఉంటాం. తర్వాత మేము సర్వీసు నుంచి ఇంటికి వెళ్లే లోపల మా పిల్లలు నిద్రపోయే పరిస్థితి. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి సూచనలు ఏంటంటే ఆరోగ్య రకమైనటువంటి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలంటున్నారు. మాకు 8 గంటలు దేవుడు ఎరుగు, 4 గంటలు కూడా రోజుకు నిద్రపోయే పరిస్థితి లేదు. రోజుకు 12 నుంచి 16 గంటలు డ్యూటీ అవర్సే సరిపోతా ఉంది. రాకపోకలకు మరో 2 గంటలు సరిపోతా ఉంది. మేము పట్టుమని 5 గంటలు నిద్రపోయే పరిస్థితి లేకుండా మేము ఈరోజు సర్వీస్ ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం. మామూలుగా
ఎవరికైనా కానీ కొన్ని ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పరంగా కానీ, కాంట్రాక్ట్ పరంగా కానీ, అవుట్ సోర్సింగ్ పరంగా కానీ, వర్క్ అవుట్ సోర్సింగ్ పరంగా కానీ ఈ 4 సంబంధించిన విభాగాలకు సంబంధించినటువంటి ఏ జీవో కూడా మాకు అమలు కావడం లేదు. ఎందుకు అనంటే మీరు ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉన్నాం, మేము కాంట్రాక్ట్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసామని ప్రభుత్వం చేతులు దుడుపుకుంటుంది. కంపెనీ వారేమో ప్రభుత్వం ఏం చెప్పిందో ఆర్ఎఫ్బీలో అది మాత్రం మేము చేస్తున్నామని వారు చెప్తున్నారు. ఈ 108 ఉద్యోగుల తరఫున ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. 8 గంటల పని విధానాన్ని తక్షణమే ఉద్యోగులందరికీ అమలు చేయాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే 2018లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోని మళ్ళా పునరుద్ధరించమని అడిగాం. దాన్ని 2000 మాత్రమే మాకు కనబడుతుంది. మరో 2000 రూపాయలు కనిపించే విధంగా చర్యలు తీసుకోమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పరిస్థితికి వస్తే ఉద్యోగులు చెప్పినటువంటి సమస్య ప్రధానంగా ఐఎఫ్టీ కేసులకు సంబంధించి. ఈ ఐఎఫ్టీ కేసులకు సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే సిస్టమ్ తీసుకొచ్చిందో, ఎందుకంటే మనకంటే వెనక ప్రారంభించారు ఈ 108 సర్వీస్ని. 2005 ఆగస్టు 15 ప్రపంచంలోకెల్లా ఉచిత 108 అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించి మన ఆంధ్రప్రదేశ్. దీనికి అనుగుణంగా మనకు ఐఎఫ్టీ కేసుకు సంబంధించి ఏదైతే ప్రణాళిక తమిళనాడు గవర్నమెంట్ అవలంబిస్తుందో సేమ్ దాన్ని కానీ మనం ఇక్కడ అవలంబించినట్లయితే మనకు నిజమైన ఎమర్జెన్సీస్ జారిపోకుండా మండలానికి ఒక అంబులెన్స్ యొక్క ప్రాతిపదికన ఉన్నటువంటి సర్వీస్ని ఐఎఫ్టీలకి సపరేట్గా వెహికల్స్ పెట్టినట్లయితే వారు కానీ వీరు కానీ ఇద్దరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే క్షతగాత్రులు చిన్న స్థాయి హాస్పిటల్ నుంచి పెద్ద స్థాయి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి వారు ఉంటారు. ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో అక్కడికి ఎమర్జెన్సీ సర్వీస్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కావున దయచేసి రెండింటికి కూడా సపరేట్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయవలసింది మేము గవర్నమెంట్కి సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే సుదీర్ఘంగా మేము 20 ఏళ్ళ సర్వీస్ కలిగినటువంటి ఉద్యోగులుగా గవర్నమెంట్కి కొన్ని రికమెండేషన్స్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఆ రికమెండేషన్ పరిశీలించండి, మనకు సమీక్షించండి, ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీని వేయండి. ఈ సర్వీస్ని ఇంకా ఎఫెక్టివ్గా ప్రజలకు అందించాలంటే ఏం చేయాలన్నటువంటి విధానాన్ని రూపొందించండి. అదేవిధంగా 108 సర్వీసులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి నియామకాలు చేపట్టమని మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి, 8 గంటల పని విధానాన్ని పాటించండి, ఐఎఫ్టీలకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను రూపొందించండి. ప్రభుత్వం ప్రకటించిన 4000 మరో 2000 ఇవ్వాలి, దాన్ని ఇవ్వండి. అదేవిధంగా మేము కూడా బాధ్యతాయుతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాది వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించండి, కనీసం వచ్చాం. దయచేసి వెంటనే దాన్ని ఈ సంవత్సరానికి కాకపోయినా రాబో 4 సంవత్సరాలకి మా యూనిఫామ్ని యాప్రాన్లోకి మార్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది వైద్య రంగానికి సంబంధించినటువంటి సిస్టమ్ కాబట్టి ఇందులో యూనిఫామ్ చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఎందుకంటే ఒక క్షతగాత్రుని దగ్గరికి వెళ్ళినప్పుడు మా యూనిఫామ్ చూసి ఒక ఆసుపత్రి సిబ్బంది వారు వచ్చారు, మా యొక్క బాధలను తీర్చేటటువంటి ఈ యొక్క క్షతగాత్రుల యొక్క అత్యవసర ప్రమాదకర పరిస్థితిని తప్పించేటటువంటి ఒక మెంటల్గా వారు సైకలాజికల్గా సపోర్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. కావున దయచేసి తప్పనిసరిగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి నిన్నే ఒక కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ భవ్య కంపెనీ అని. కారణం ఏంటంటే మీరు 18 పాయింట్లలో మెజారిటీ పాయింట్లను మీరు నెరవేర్చగలిగారు. దానికి మాకు ఎక్కడా కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీ అనుబంధంగా మా యూనియన్ లేదు. మాకు సిఐటి అనుబంధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. 2009 నుంచి కూడా మా యూనియన్ ఉంది. యూనియన్ ఎప్పుడూ కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులకు కానీ యూనియన్గా మేము ఎక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు. ఉద్యోగుల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అత్యవసర వైద్య సేవలు, ఈ రెండే మా యొక్క ప్రాధాన్యత. కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటి మీద సుదీర్ఘంగా చర్చ జరిపి ఇదే విధంగా 108 ఉద్యోగులకి అందరికీ కూడా గృహాలు ఉన్నాయి. 108లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారికి గృహాలు ఉచితంగా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వీలైతే ఆర్టీసీలో తప్పనిసరిగా ఆర్టీసీ ప్రయాణం ఇతర జిల్లాలు కాకుండా కనీసం విత్ ఇన్ ద డిస్టిక్ అయినా ఆర్టీసీ పాసులను మంజూరు చేయవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటి మీద ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తానని చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాం. 2006లో జాయిన్ అయ్యాను. 108లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా చేస్తున్నాను 20 years నుంచి. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ మారింది, కంపెనీలు మారాయి, కానీ మాకు ఒక ఉద్యోగ భద్రత అంటూ ఏమీ లేదు. మేము ఆడవాళ్ళుగా ఈ ఫీల్డ్ లోని చాలా ఎక్కువ కష్టపడుతూ పనిచేస్తున్నాం సార్. 12 గంటలు పని చేయడం అనేది ఎక్కడా కూడా లేదు. మన జిల్లాలో కాదు, మన మండలంలో కాదు, మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి మేము రెడీగా ఉంటాం సార్. ఈ రోజు ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్ళమన్నా సరే వెళ్ళి 12 గంటలు ఉద్యోగం చేసి వెళ్ళడానికి రావడానికి 2 గంటలు టైం స్పెండ్ చేసి మినిమం దగ్గరగా 14 గంటలు మేము టైం
ఇచ్చి మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం సార్. ఈ 20 సంవత్సరాల కాలం నుంచి రోడ్డు మీద ఉద్యోగం లాగే ఉంది సార్. మాకు పర్మనెంట్ గా ఒక లొకేషన్ లేదు. ఈ 14 గంటల్లోని మాకు ఒక మహిళగా మేము ఎన్నో ఎదుర్కొంటున్నాం సార్. మేము కేసుకి వెళ్ళామంటే అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేషెంట్ ని సురక్షితంగా హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళని అత్యవసర చికిత్స చేసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వరకు మమ్మల్ని చూస్తున్నారు తప్ప గవర్నమెంట్ గానీ కంపెనీ గానీ మా గురించి మా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు సార్. మాకు పర్మనెంట్ గా ఒక లొకేషన్ కావాలి సార్. మాకు ఒక బాత్రూమ్ అవైలబిలిటీ కూడా లేదు సార్. ఈ 14 గంటల్లోని మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. తర్వాత మాకు ఒక 10 సంవత్సరాలు దాటినంత వరకు స్లాబ్ అప్గ్రేడేషన్ చేశారు. కానీ ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు పూర్తవుతుంది సార్ ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి. మాకు ఏదైతే జీతం 10 సంవత్సరాల తర్వాత అప్డేట్ అయ్యిందో అదే జీతాన్ని మరి ఇప్పటి వరకు మాకు 20 సంవత్సరాల వరకు కాదు ఇంకెప్పుడు చేసినా అదే జీతం అంటున్నారు సార్. మాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్లాబ్ అప్గ్రేడేషన్ చేయాలి సార్. తర్వాత 8 గంటల పని విధానాన్ని మాకు కల్పించాలి. మూడోది మాకు ప్రధానమైన సమస్య లొకేషన్స్ సార్. ఆడవాళ్ళుగా మేము ఈ సమస్య గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ గానీ మాకున్న కంపెనీ గానీ మాకు ఒక పర్మనెంట్ లొకేషన్ ఏ ఉద్యోగులకి లేనంత సమస్య మాకు ఈ లొకేషన్ సమస్య సార్. లొకేషన్ సమస్యను తీర్చాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని సవినీయంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి అండి. నేను ఏఎస్ఆర్ జిల్లాలో గత 18 సంవత్సరాల నుంచి ఎంపీగా వర్క్ చేస్తున్నానండి. మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు షెల్టర్ లేకుండా ఎన్నో సంవత్సరాలు మేము బాధపడుతూనే ఉన్నాము. ఇంతవరకు మమ్మల్ని ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ మా లేడీస్ లో ఉండే ఈ సమస్యను అనేది ఎవరు కూడా గుర్తించట్లేదండి. ముఖ్యంగా ప్రతి దానిలోనూ మెయిన్ 108 అనేది మెయిన్ పథకం అయినప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఆఫీసులోనే రెవెన్యూ ఆఫీస్ అన్నీ ఉన్నాయి. కానీ 108 అంటూ వాళ్ళకి ఒక లొకేషన్ అంటూ లేదు, ఒక రూమ్ అంటూ లేదు. మేము చెట్టు కింద పెట్టుకోవడము, కేసుకి వెళ్ళడము, రావడము, ఏదన్నా హాస్పిటల్కి వెళ్తే మా పర్సనల్ గా పాస్ కి వెళ్ళడం ఇచ్చేసుకుంటున్నామే తప్ప మాకంటూ షెల్టర్ అంటూ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ వల్ల కూడా మాకు చాలా మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి. అవి ఏంటంటే యూనిఫామ్ అనేది ఒక వైద్య రంగానికి సంబంధించి తెల్ల యాప్రాన్ ఇస్తే అది ఒక డిగ్నిటీగా ఉంటుంది, బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చిన యూనిఫామ్ అనేది మమ్మల్ని అగౌరవపరిచేలాగా ఉంది కాబట్టి అది కూడా మార్చాలని మేము కోరుకుంటున్నాము. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఐఎఫ్టీ కేసుకు వచ్చినప్పుడు మినిమము 10 గంటలు అవుతుంది ఒక కేసుకి వెళ్తున్నప్పుడు. అంత ట్రాన్స్పోర్ట్ లో మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది ఒకసారి ప్రభుత్వం గుర్తించుకోవాలండి. మాకు లేడీస్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేడీస్ అనేది అందరికీ ఉంటాయి, అన్ని నెలలో కొన్ని రోజులు ఉంటాయి. అంత టైంలో కూడా మేము ఎంతో డెడికేషన్ గా ప్రజలకి పేషెంట్లకి సేవ చేయాలనే దృక్పథం చేస్తున్నాం. కానీ మేము ఎంత బాధపడుతున్నాం అనేది ఎవరు కూడా గుర్తించట్లేదు. దయచేసి మాకు ఐఎఫ్టీ కేసుల విషయం కూడా తగ్గించండి. మమ్మల్ని ఒక షెల్టర్లు ఇచ్చి ఒక ఈఎంటీలుగా ఒక లేడీస్ గా మమ్మల్ని గుర్తిస్తారని అందరి ముందు కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ప్రభుత్వానికి మాకంటూ ఏదన్నా మాకు మా పిల్లలకి ఏదన్నా భరోసా ఇస్తారేమోనని, మా ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ఉద్యోగంలో ఎలాంటి భద్రత అనేది లేకుండా పోయిందంటే అలాంటి భద్రత మాకు కల్పిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి.